అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా పరిపాలనా భవన సముదాయమైన సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడం సంచలన వార్తతో పాటు దేశం మొత్తం నివ్వెరపోయే అంశం. దేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వము కూడా ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి అది సచివాలయాన్ని తాకట్టు పెట్టిన సందర్భాలు ఖచ్చితంగా లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడంపై ఇప్పుడు కేంద్రం సైతం దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. సచివాలయ తాకట్టు అంశంపై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నుంచి వివరణ రాని నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సచివాలయం తాకట్టు అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏకంగా సచివాలయ భవనం తాకట్టు పెట్టడంతో ఇటువంటి ఘటనలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకే కాక కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. ఒకవైపు ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడుతుంటే మన దేశం జీడిపి వృద్ధి 8.4% వరకు ఉంటుందని గణాంకాలు చెప్తున్న సందర్భంలో భారతదేశంలోని ఒక రాష్ట్రం ఏకంగా రాష్ట్ర సచివాలయ భవనాలను తాకట్టు పెట్టే స్థితికి ఆర్థిక దివాలా తీసింది అంటే దేశానికే తలవంపులు కాదా? కేంద్ర ప్రభుత్వం సచివాలయం తాకట్టు అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. సచివాలయం తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది నిజమే అని తేలితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు, బ్యాంకర్లకు ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టడం కానీ, వాటిని తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వడం కానీ చేయవద్దని కేంద్రం సూచన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ మధ్యనే మన పొరుగు దేశం ఒకటి ఆర్థికంగా దివాలా తీయడంతో ఆ దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విదేశాల్లోని ఆ దేశం యొక్క రాయబార కార్యాలయాలను సైతం తాకట్టు పెట్టడమో, అమ్మేయడమో చేయడం జరిగింది. అటువంటి సంఘటనలతో ప్రపంచం ముందు నవ్వులు పాలైన ఆ సదరు దేశం పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సైతం వచ్చినట్టు అయింది. ఏకంగా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం అంటే నవ్వులు పాలు కావడం కాక మరేమిటి? రాష్ట్ర అప్పులపై ప్రశ్నిస్తే అప్పులు తెచ్చి పేదలకు పంచామని చెప్తున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై ఏమని చెప్తారో. అప్పులు సంక్షేమం కోసమే అని చెప్తూ సంక్షేమమే అభివృద్ధి అని వైసీపీ చేస్తున్న వాదనలోని మర్మాన్ని పక్కకు పెడితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఇసుక, మద్యం, మైనింగ్ నుంచి వస్తున్న ఆదాయం, చేస్తున్న అప్పులు సరిపోకపోగా చివరికి రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు సైతం హర్షించరనే చెప్పాలి.